అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు అమ్మగారిని చూద్దామని నడండి అయితే నేను పట్టుకుంటాను నీ పెట్టన్నారు. వారిద్దరూ శుభ్రమైనటువంటి ఇస్త్రీ బట్టలు కండువాలు పంచెలు చాలా పెద్ద మనుషులుగా కనిపిస్తారు. అది వాళ్ళు పట్టుకోవడం కొద్దిగా ఇబ్బంది అయినా సరే తృణమో పణమో వాళ్ళకి ఏదో సహాయం చేసుకుంటే బాగున్న ఉద్దేశంతో మాస్టారు మీరు ఏమనుకోవద్దు చాలా మర్యాదస్తులు భలే ఉన్నారు. ఏం సామాన్లు మోసేవాళ్ళం అనుకున్నావయ్యా, అమ్మగారి దగ్గరికి వచ్చామన్న గౌరవం కొద్దీ నీ సామాను పట్టుకున్నాం కానీ మేము సామాన్లు మోసుకునే వాళ్ళం కామన్నాడు. మీ పెట్టే వేడ ఇక్కడ పెట్టుకొని మీరు వెనక పోయి స్నానం చేసి రండి అన్నారు. వాడు కొంచెం మొహమాటం పడుతుంటాడు అన్నిటికీను. వాడు మీ వాడే, వాడిని తీసుకుని వెళ్ళి నువ్వు అన్నం పెట్టించండి. అరే నా పేరు శరభలింగం అండి, మాది విశాఖపట్నం అండి, మా ఇంటి పేరు చాగంటివారం. నేను చాగంటివారిని అన్నారు. వెనక నుంచి వాళ్ళని అమ్మ 2 తలుపులు తీసుకొని ఇందాకటి నుంచి చూస్తున్నాను ఇక్కడే చచ్చాడుతున్నావు నువ్వు లోపలికి ఎందుకు రాలేదండి. ఒక విధంగా కోపం వచ్చింది. సాధారణంగా ముడుపులు చెల్లించుకునేవారు, ఇట్లా వచ్చినవాళ్ళు మొక్కుబడి తీర్చుకునేవారు, మనం ఎంత ఇస్తే అంత పుచ్చుకునేటటువంటి సంప్రదాయంలో గురించి తెలిసిన వాడిని. ఏదో పెద్ద లెక్క చెప్పినట్టు లేకపోతే ఒక కథ చెప్పినట్టు అందరి ఇళ్ళకే వెళ్ళాను, అయిన వాళ్ళ ఇంటికే వెళ్తాను, 5 ఏళ్ళకి వెళ్తాను. ఏమిటి శరీరం లేకపోతే నేను లేనట్టేనా? నేను ఎప్పుడూ ఉంటాను, నీతోనే ఉంటాను. నమస్కారం శరభలింగం గారు. నమస్కారం అనుభవ. అమ్మ దగ్గరికి చిరకాలంగా వస్తున్నటువంటి వారు మీరు. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు, మీరు ఏం ఉద్యోగం చేశారు, మీ వివాహము వ్యవహారాన్ని గురించి క్లుప్తంగా మీ కుటుంబాన్ని గురించి చెప్పండి. మాది విశాఖపట్నం, మా ఇంటి పేరు చాగంటివారు. మా నాన్నగారు హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నంలో సర్వీస్లో ఉండేవారు. నేను హిందుస్థాన్ జింక్లో పనిచేసేవాడిని. ఉదయపూర్లో 4 సంవత్సరాలు పనిచేసి తదుపరి బదిలీ మూలంగా విశాఖపట్నం చేరుకొని అక్కడ ఉండేవాడిని. 72లో నాకు సువర్చలతో వివాహమైంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇంజనీరింగ్ పట్టభద్రునైన తర్వాత ఒక 2 సంవత్సరాలు షిప్ యార్డ్లో పనిచేసిన పిమ్మట నేను ఉదయపూర్లో హిందుస్థాన్ జింక్లో చేరాను. మా వివాహం 1972వ సంవత్సరం మే 15వ తారీఖున జరిగింది. 1974 సెప్టెంబర్ 1వ తారీఖుని మాకు ప్రథమ పుత్రిక ఇందిరా మంగేష్. అటు పిమ్మట 76 ఏప్రిల్ 24వ తారీఖుని మా అబ్బాయి రాజేష్ జన్మ. మొత్తం ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 పిల్లలు, ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల. బాగుంది. మొదటిసారి అమ్మను గూర్చి ఎవరి ద్వారా విన్నారు మీరు? ఎట్లా వెళ్ళారు జిల్లెళ్ళమూడి? మొట్టమొదటిసారిగా నాకు మా హిందుస్థాన్ జింక్లో పనిచేస్తున్నటువంటి మనందరికీ సుపరిచితులైనటువంటి ఐ రామకృష్ణారావు గారి ద్వారా నాకు తెలిసింది. శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఎప్పుడు మా ఇంట్లో పూజ చేసుకోవడం అలవాటు. అతను అప్పటికి బ్రహ్మచారిగా ఉండేవాడు. సరే ఎటు బ్రహ్మచారి మనకి లభించారన్న ఉద్దేశంతో రామకృష్ణని మా ఇంటికి భోజనానికి వచ్చిన ఆయన చెప్పాను. తప్పకుండా వస్తాను అన్నారు. ఆయన వచ్చి మా ఇంట్లో భోజనం చేసి విందు చేసుకున్న తర్వాత తాంబూలం సేవించి అప్పుడు అమ్మ నుంచి వచ్చినటువంటి ఒక 4 కుంకుమ పొట్లాలు నాకు ప్రసాదంగా ఇచ్చారు. చాలా సంతోషం. ఏమిటి విభూతులు కుంకాలు పట్టుకుని తిరుగుతున్నావు, ఏమిటి విశేషం అన్నారు. అప్పటికి నేను అమ్మ గురించి నాకు తెలియదు, పరిచయం లేదు.
అయితే నేను మాత్రం ఎప్పటి నుంచో గాయత్రి చేసుకుంటూ ఉండేవాడిని. ఆ గాయత్రి దాదాపు 78లో మా తండ్రి గారు కాలం చేసిన మూలాన నేను ఇంకే రకమైనటువంటి పూజలు ఆ సంవత్సరం చేయకూడదన్నటువంటి నిషేధం వల్ల ప్రతిరోజు కూడా సహస్ర గాయత్రి పూర్తి చేసుకుంటూ ఉండేవాడిని, సంధ్యావందనంతో పాటు సంధించి. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మాకు రామకృష్ణతో పరిచయం. రామకృష్ణ ఈ విధంగా నన్ను సలహా చేయడం అని, నువ్వు అమ్మని గురించి విన్నావా అన్నాడు. నేను వినలేదన్నాడు. అమ్మని నువ్వు చూడు, తర్వాత దాని గురించి విందువు కానీ అన్నాడు. సరే అని తల పంకించి మనస్సులో ఒకసారి వెళదామని ఒకసారి ఆలోచించు. ప్రతి ఏడాది నాకు అప్పుడు అంత పూర్వం తిరుపతి పోయే అలవాటు ఉన్నది. అయితే ఈ అమ్మ దగ్గరికి ఏమిటో అనుకోకుండా వచ్చినటువంటి ఏర్పాటు అని చెప్పి అయినా సెలవు పెట్టుకొని టికెట్లు రిజర్వేషన్ చేయించుకొని అంతా సిద్ధమయ్యి ఆఖరి క్షణంలో మళ్ళీ మనసు మార్చుకొని ఆ టికెట్లు క్యాన్సిల్ చేసేసుకో. విధివశాత్తు అమ్మ కరుణ మూలానో మరొక 4 రోజుల తర్వాత మా ఆఫీస్ వాళ్ళు ఏదో ఆఫీస్ పని మీద నువ్వు నాగ్పూర్ పోవాలి అన్నారు. నేను నాగ్పూర్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళను అని మొరాయించాను. తప్పదు, నువ్వు వెళ్ళి తీరాలి, నువ్వు వెళ్ళకపోతే మేము యాక్షన్ తీసుకునేంత పరిస్థితిలోకి వస్తుంది అన్నారు. సరే ఇంక తప్పక నేను ఒప్పుకున్నాను. వెళ్ళే ముందు అంతకుముందు ఎలాగే జిల్లెళ్ళమూడి వెళ్దామన్న ఆలోచన ఉన్నది కాబట్టి మా శ్రీమతి సువర్చలతో అన్నాను, ఒకవేళ ఏ పరిస్థితిలో అయినా నాగ్పూర్లో పని వేగరం అయినట్టయితే అట్టించి అలాగా అదేదో చీరాల దగ్గరట, అప్పటికి నాకు బాపట్లకు దగ్గరని తెలియదు, జిల్లెళ్ళమూడి చీరాల దగ్గరట, అక్కడికి ఒకసారి చూసి ఆ అమ్మగారిని ఎవరినో చూసుకొని దర్శనం చేసుకొని వద్దామని ఉంది అన్నాను కాకతాళీయంగా. నేను వెళ్ళిన పని చాలా క్లిష్టమైనటువంటి సమస్యతో అక్కడికి నాగ్పూర్ పోవాల్సి వచ్చింది. అది భాద్రపద మాసం వినాయక చవితి జరిగిన 2వ రోజు నేను బయలుదేరి నాగ్పూర్ వెళ్ళాను. ఏ సంవత్సరం? 1979. అది భాద్రపద షష్ఠి నాడు నన్ను బయలుదేరి నాగ్పూర్ వెళ్ళినట్టుగా ఇప్పుడు గుర్తు. కాకుంటే పంచమి షష్ఠి సంధ్య అవ్వచ్చు. అక్కడికి వెళ్ళాను. అనుగ్రహవశాత్తు అమ్మ అనుగ్రహమే, ఇంకేం కాదు అందులో. ఇప్పటికి నాకు నమ్మకం. నేను వెళ్ళిన పని 2వ రోజుకే అక్కడ పూర్తి చేసుకోగలిగాను. అంత క్లిష్టమైన పని నేను చేసి మా ఆఫీస్లో వాళ్ళు 20 రోజులు ఉన్నా 15 రోజులు ఉన్నా ఎట్లాగట్టో నువ్వు పూర్తి చేసుకుని మాత్రం రావాలి, లేకుండా రావద్దు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్తో నాకు పంపించడం అయింది. సరే అక్కడికి వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకొని సరే అనుకున్నాను కదా, ఇంట్లో కూడా చెప్పాను. ఆ రోజుల్లో ఇలాగ మనకి ఫోన్లు అవి లేక, ఎస్టీడీ సౌకర్యం లేక, ఇంటికి చెప్పగలిగే అవకాశం లేక సరాసరి నేను చీరాల టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కిపోయాను. చీరాల్లో దిగాలి. ఎవరో అన్నారు, ఏంటి జిల్లెళ్ళమూడి వెళ్ళిన ట్రైన్లో ఎవరో కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళడానికి చీరాలు అక్కర్లేదు మాస్టారు, బాపట్లో దిగచ్చు అన్నారు. సరే బాపట్లో దిగి స్టేషన్ మాస్టర్ గారి సహాయం తీసుకొని ఎక్కడికి పోవాలంటే 7వ మైలు మన రైల్వే క్రాసింగ్ దగ్గర బస్సులు వస్తాయి, అక్కడికి వెళ్ళాను. సరే రైల్వే క్రాసింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బస్సు ఎక్కి ప్రయాణం చేసి వచ్చాను. నా దగ్గర 20 రోజులు 15 రోజులకి సరిపడ్డ సరంజామాగా పెద్ద 2 సూట్ కేసులు, కొన్ని వందల డ్రాయింగులు, ఈ ఫైళ్ళు, ఈ సరంజామా అంతటితో దిగి 7వ మైలు దగ్గర దిగాను. మధ్యాహ్నం 11 గంటల వేళ. అది భాద్రపద శుద్ధ దశమి ఏకాదశిల సంధి నాకు గుర్తున్నంత వరకు. అక్కడ పెట్ట మనిషి లేరు. ఏమిటి ఈ 2 పెట్టెలు, ఈ సామాన్లు పట్టుకుని ఎట్లా పోవడం, ఎంత దూరం అని చెప్పేసి అక్కడ. సరే నేను ఇంకో మనిషి లేరు, ఎవరిని అడగడానికి కూడా అవకాశం లేదు. నేను దిగిన బస్సు మరొక్క 4 అడుగులు వేసి మరో 2 పెద్ద మనుషులు దిగారు. దిగి ఏ ఊరండి తమరిది అన్నారు. మాది విశాఖపట్నం బాబు, నేను అమ్మగారిని చూద్దామని జిల్లెళ్ళమూడి వచ్చాను. అమ్మగారిని చూద్దామని అడండి, అయితే నేను పట్టుకుంటాను ఈ పెట్టన్నారు. వారిద్దరూ శుభ్రమైనటువంటి ఇస్త్రీ బట్టలు, కండువాలు, పంచెలు, చాలా పెద్ద మనుషులుగా కనిపిస్తున్నారు. అరే వాళ్ళు పట్టుకోవడం కొద్దిగా ఇబ్బంది అయినా సరే తప్పనిసరి నాకు వీలైనంత నేను, వారికి వీలైనంత వాళ్ళు తీసుకొని జిల్లెళ్ళమూడి చేర్చారు. చేర్చిన తర్వాత తృణమోపణం వాళ్ళకి ఏదో సహాయం చేసుకుంటే బాగున్న ఉద్దేశంతో, మాస్టారు మీరు ఏమనుకోవద్దు, చాలా మర్యాదస్తులు భలే ఉన్నారు అని తోచింది ఒక 15 రూపాయలు నేను మీరు స్వీకరించగలుగుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను అన్నారు. సర్రను వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే, ఏం సామాన్లు మోసేవాళ్ళం అనుకున్నావయ్యా, అమ్మగారి దగ్గరికి వచ్చామన్న గౌరవం కొద్దీ నీ సామాను పట్టుకున్నాం కానీ మేము సామాన్లు మోసుకునే వాళ్ళం కామన్నారు. 2 చేతులతో భక్తిపూర్వకంగా నమస్కారం చేసి కృతజ్ఞతలు వెల్లడించుకొని, మహాప్రభు మీరు అలా దాన్ని అనిదా భావించవద్దు, దీనిలో మనం తప్పు పట్టవలసింది లేదు, నా పాటుగా నా పరిస్థితిలో మీరున్నా ఇదే మాట అంటారేమో అని నా అనుమానం, ఆ పైన తప్పు ఉంటే నన్ను క్షమించాల్సిందే అని. సరేలేండి అన్నారు.
సరే ఆ పెట్టి అక్కడ పెట్టేసి సరాసరి అక్కడ రిసెప్షన్లో కూర్చున్నటువంటి పెద్ద మనిషి ఒక ఆయనతోటి, అయ్యా నేను విశాఖపట్నం నుంచి వస్తున్నానండి, అమ్మగారిని చూద్దామని, ఇక్కడ ఏమైనా రూములు ఇట్లాంటివి అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పేసి ఇక్కడ అట్లాంటివి ఏం అవకాశం లేదు, ఉన్నంత వరకు వాడుకోవచ్చును, మీ పెట్టే వేడ ఇక్కడ పెట్టుకొని మీరు వెనక పోయి స్నానం చేసి రండి అన్నారు. సరే ఇంక ఇదే పద్ధతి అని చెప్పి అక్కడ స్నానం చేసి ఇచ్చాను. అప్పటికి దాదాపు 11 గంటలు వేళక వస్తుంది. మెట్లెక్కుతూ అమ్మ దివ్య సన్నిధి వైపు బయలుదేరుతూ ఈ పూట ఏమిటి కాఫీ అన్నా తాగలేదు, గొప్ప ప్రదేశానికి వచ్చానని మనసులో అనుకున్నాను. తప్పే కావచ్చు, అమ్మే క్షమించాలి. పైకి వెళ్ళాను. వసుంధరక్కయ్య సాధారణంగా వంట చేసుకునే చిన్న నట్టిల్లు, ఎక్కడ ఒక్క మనిషి లేరు, ఎవరిని అడుగుదామన్నో తెలియదు, ఎవరిని పరిచయం లేదు, ఏం చేయాలో అర్థం కాదు. సరే అని చెప్పి కొన్ని మాటలు మాత్రం అమ్మ గది నుంచి వినపడుతున్నాయి. సరే అని చెప్పేసి ఈ నట్టిల్లు దాటి బాత్రూమ్ మీదుగా వెనక వైపు వరండాలోకి వెళ్ళి అక్కడి నుంచి చూశాను. అక్కడ అమ్మ దివ్యమంగళ విగ్రహంతో కూర్చొని చాలామంది మహాపండితులు తో అక్కడ వాళ్ళు సంభాషణలో ఉన్నారు. సరే అక్కడ దూరంతి వెళ్ళవచ్చునో లేదో, ఎటువంటి సంభాషణలో ఉన్నారో, ఏ కార్యక్రమం ఏమిటో నాకు తెలియదన్న ఉద్దేశంతో అమ్మకి అక్కడి నుంచే నమస్కారం చేసుకున్నాను. రా నాన్న లోపలికి రాంది. ఎంతో పరిచయం ఉన్నట్టు, నాకు అసలు బొత్తిగా మొహం తెలియనటువంటి మనిషి ఇంత చనువుగా, ఇంత ఆప్యాయంగా, ఇంత కారుణ్యంతో ఎట్లా పలకరించగలుగుతోంది. సరే లోపలికి చేరుకొని అక్కడ కూర్చోమని నాకు ఒక ప్రదేశం కూర్చోబెట్టారు. అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే వసుంధరక్కని పిలిచి, వాడు ఎప్పుడు తాగాడో ఏమిటో కాఫీ తీసుకురాంది. గతుక్కు మనిపోయాను. ఏమి నేను అనుకున్నట్టే ఇట్లా ఉంది. సరే ఏదో ఇక్కడ మామూలు అనువైతే కాబోలే అని చెప్పేసి, అరే అమ్మ చేతితో కాఫీ మొట్టమొదటిసారిగా నేను స్వీకరించాను. మహా అదృష్టం. అయితే పక్కన చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడొచ్చో మెడ్రాస్ గిండి నుంచి సంస్కృతం ప్రొఫెసర్లు వీళ్ళందరూ వచ్చారు. ఎవరో నాకు ఎవరు పరిచయం లేదు. సరే పక్కన ఒక ఆయన ఉంటే వారికి, అయ్యా మీరు తీసుకుంటే బాగుంటుందని పెద్దవారు అన్నాను. అబ్బాయి అమ్మ చేతితో ఎవరికి ఇస్తే అది వాళ్ళకేది, ఆ ప్రసాదం మీకేది తగును అన్నారు. సరే నోట్లో ఇలా పెట్టుకుని ఒక్కసారి సిప్ చేశాను. వెంటనే అమ్మ, నాన్న పంచదార సరిపోయిందా అని అడిగింది. ఏమిటి? అమ్మ సరిపోయిందమ్మా సరిపోయిందని. ఏమిటి ఈ రకమైన అనుభూతి? ఏమిటి వీళ్ళలో ఉన్నటువంటి తేజస్సు? ఆ తేజస్సును చూస్తూ మర్చిపోతూ, నా గాయత్రీం వరదా భయాంకుశ శుభ్రంక పాలం కదాం శంఖం చక్రమదారు వందేగోళం అన్న శ్లోకం అదే పనిగా రివ్వమని తిరుగుతోంది మనసులో. దండం పెట్టుకున్నాను. అంతా అయిన తర్వాత, నాన్న మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మాట్లాడుకుందాం మనం, నువ్వు కిందకి వెళ్ళి భోజనం చేసిరా. అలాగేనమ్మా అన్నాను. నా పేరు చెప్పలేదు, నా పుట్టుపూర్వోత్తరాలు కానీ, నేను ఎక్కడి నుంచి వచ్చాను కానీ ఏ విషయమైనటువంటి పరిచయ వాక్యాలు ఏమీ లేవు. పక్కనున్న పెద్ద మనిషి వారితో పిలిచి, చెప్పి, వాడు కొంచెం మొహమాటం పడుతుంటాడు అన్నిటికీను, వాడు మీ వాడే, వాడిని తీసుకుని వెళ్ళి నువ్వు అన్నం పెట్టించింది. వారెవరో నేను ఎరగను, నన్నెవరో వారు ఎరగరు. సరే పైకి వచ్చిన తర్వాత ఆయన్ని అడిగాను, తమరిది ఏ ఊరు అంటే, మాది ఏలూరు అండి, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని, నా పేరు వెంకట్రావు. అరే నా పేరు శరభలింగం అండి, మాది విశాఖపట్నం అండి, మా ఇంటి పేరు చాగంటివారం అండి అన్నారు. అన్నారు నేను చాగంటివారిని అన్నారు. అప్పుడు నాకు వెనక్కి పునరాలోచన చేసుకుంటే, అమ్మ నన్ను మీవాడే అన్నదాని తాలూకా సావకాశం. సరే అమ్మ చెప్పిన ఆ సంబంధం మళ్ళీ అర్థం ఆశ్చర్యపడి, సరే ఇట్లాంటివి జరుగుతూ ఉండొచ్చులే అన్న ఉద్దేశం, కాకతాళీయంగా దాన్ని తీసుకొని ఇచ్చాను. వారి పేరు చాగంటి వెంకట్రావు గారు, మనందరికీ సుపరిచితులు, చాలా గొప్పవారు. ఆయన భోజనానికి వెళ్ళేటప్పుడు ఆయన చిన్న క్యారేజీ, దాంట్లో ఆవకాయ, నెయ్యి, పెరుగు, కందిపొడి ఇట్లాంటివన్నీ కూడా సరంజామాలు తీసుకుని వారితో పాటు నాకు కూడా అవి వడ్డించి నాకు ఎంతో సహాయం కలిగించినట్టుగా భోజనాలు చేసుకున్న తర్వాత ఆయన గదిలోకి వచ్చి, మీ సామాన్లు ఇక్కడే తెచ్చిపెట్టుకోవచ్చు, మీరు ఇక్కడే ఉండొచ్చు, నా రూమ్లోనే మీరు పడుకోవచ్చు, మరి ఏం పర్వాలేదు. అరే ఆపరేషన్ కాసేపు దొల్లాను, నిద్ర రాలేదు. ఎంతసేపు మనసు అమ్మ దగ్గరికి వెళ్దాం, అమ్మతో చెప్పేసి సెలవు తీసుకుని పారిపోదాం అన్న ఉద్దేశంతో ఉన్నాను అని వెంకట్రావు గారితో నేను సలహా తీసుకుందామని ఉద్దేశించి సంప్రదించాను. అయ్యా అమ్మ ఏదో మాట్లాడదామన్నారు, నేను సరిపోయాను. ఈ వేళ కాదు, కాసేపు కాస్త కొంచెం
కొంతసేపు పోయిన తర్వాత మీరు వెళ్తురు కానీ అన్నారు. అరే పెద్దవారు ఆయన ఎందుకు చెప్పారో అన్న ఉద్దేశంతో కాసేపు ఊరుకున్నా. మనసు ఉగ్గబట్టదు, టైం అవుతుందేమో, వేళ దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో బెంగతోటి వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో ఆయన కాస్త నిద్రలోకి ఉపక్రమించి చిన్న గుర్రు మొదలుపెట్టగానే మెల్లగా పిల్లి నడకలతోటి మేడ మీదకి చేరుకున్నాను. అక్కడికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ ఎవరితో మాట్లాడదామని ఏ ఒక్క మనిషి లేరు. సుందరక్కయ్య లేదు, రామకృష్ణ అన్నయ్య లేరు, గరుడాద్రి లేరు, ఎవ్వరూ కనబడలేదు. ఎవరిని అడిగి లోపలికి పోవడం, ఎవరో ఒకరిని అడిగి పర్మిషన్ తీసుకొని కానీ లోపలికి పోలేను. అక్కడ పద్ధతి ఏమిటో తెలియదు, అక్కడ వ్యవహారం ఏమిటో నాకు అంతవరకు ఎప్పుడూ పరిచయం లేదు. అమ్మ తాలూకు ఉండేటువంటి అంతరాళంలోకి వెళ్ళి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు కొడదామన్న ఉద్దేశంతో వరకు చెయ్యి ఇలా వెడుతుండడం, మళ్ళీ వెనక్కి వస్తుండం, వెడుతుండడం, వెనక్కి వస్తుండం. ఇట్లా 4-5 సార్లు జరిగింది. ఏం చేయాలో తోచదు. మళ్ళీ అటు ఇటు చూసి ఎవరైనా ఉన్నారేమని వెతుక్కున్నాను. ఎవ్వరు పెట్ట మనిషి కనబడలేదు. అది ఏమిటి, చాలా సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి ఉద్దేశంతో అక్కడే నించున్నాను. ఏం చేయాలి. మళ్ళీ ఎందుకో మనసు పుట్టి ఆ తలుపు మీద చెయ్యి వేసేందుకు అక్కడికి వెళ్ళాను. ఒక్క అంగుళం కూడా దేగాలేదు. వెనక నుంచి వాళ్ళను అమ్మ 2 తలుపులు తీసుకొని, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇక్కడే చచ్చాడుతున్నావు, నువ్వు లోపలికి ఎందుకు రాలేదండి అంటే, అమ్మ ఎవరినైనా అడిగి నేను లోపలికి వద్దామన్న ఉద్దేశంతో ఉన్నాను, ఎవరిని అడగాలో నాకు తెలియక అన్నాడు. అమ్మ దగ్గర రావడానికి ఎవరిని అడగాలి? ఎవరిని అడగక్కర్లే, లోపలికి రావచ్చు, నిక్షేపంలో రావచ్చు, నువ్వు రా లోపలికి. సరే లోపలికి ప్రవేశించాను. అమ్మ ఆ పట్టి మంచం మీద ఆవిడ కూర్చొని నా వైపు అలవో ఒకటి చిరునవ్వులు చిందిస్తూ చూశాను. ఆ దర్శనం దేనికి నిదర్శనమో నాకు తెలియదు. సాక్షాత్తు నేను రోజు పూజ చేసుకునేటటువంటి పంచముఖి గాయత్రిని ఆవిడలో చూశాను. నమస్కరించుకుంటున్నాను. చిన్న నవ్వు, చిరునవ్వు నవ్వుతాను. ఆ చిరునవ్వుల్లో ఉండే మొలకలు, అందులో ఉండేటటువంటి అణిముత్యాలని ఎంతసేపు ఆస్వాదించానో నాకు వేళ తెలియదు. నువ్వేం చేస్తున్నావు అన్నాను. ఏం చేస్తున్నావు, ఈవిడ మహానుభావురాలు, ఈవిడతో నేను చేసేటటువంటి ఈ ఉద్యోగరీత్యా ఉద్యోగాల గురించి, నాకు వచ్చే జీతం గురించి ఇవన్నీ చెప్పడం అప్రస్తుతం అనే ఉద్దేశంతో, అమ్మ నాకేమీ తెలియదు, నేనేమీ నేర్చుకోలేదు, సంధ్యావందనం మాత్రం చేసుకుంటాను. అసలు సంధ్యావందనం అంటే ఏమిటో తెలిసినాను అన్నాను. లేదమ్మా వాళ్ళు చెప్పిన ప్రక్రియ నేను శాస్త్ర ప్రకారం చేసుకుంటాను, ఇది వారం పంచాంగం అన్నీ పెట్టిన నక్షత్రం అన్నీ చెప్పుకుంటాను. అది సరే, అంతర్యం ఏమిటి ఉంది, గాయత్రిని ఉపాసించడమే అన్నమాట. నువ్వే గాయత్రి కదా అంటే చూక్కున ఒక్కసారి గుబిల్లండి వణుకులా పుట్టి, ఏమిటి నేనేమిటి గాయత్రి ఏమిటి అన్న ఉద్దేశంతో, అమ్మ అంత పెద్ద పేరుతో నన్ను కలవరపరచొద్దు, నన్ను నాకు చిత్తం భ్రమించేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు, నేను క్షమించు, నాకు మీ ఉపదేశం ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఏం లేదు నాన్న, గాయత్రి అంటే ఏంటి, పంచభూతాలకి ప్రతీక, శరీరం పంచభూతాలకి ప్రతీక, రెండు ఒకటే. ఇందులో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం కానీ అందులో ఉన్న బ్రహ్మ పదార్థం కానీ మూలం ఒకటైనప్పుడు రూపాలు తేడా కావచ్చు, ఇది కావచ్చు, ఏమంటామండి. నేనేమంటాను, నాకేం తెలుసని తల ఊహించాను, అవునమ్మా అవును అనుకొని అన్నాను. ఎంతో నమ్మకంగా, ఎంతో దృఢంగా మాత్రం అనలేకపోయాను. తెలియదు కారణం, అమ్మకే తెలుసు. ఆ సందేహానికే అమ్మ వెంటనే, నాన్న నువ్వు గాయత్రి ఒకటే, అది కాదని నీకు ఎప్పుడు సంధి, ఆ సంధిని భేదించడానికే ఈ సంధ్యావందనం. ఆవిడిచ్చినట్టు మహోపదేశం ఈనాటికి ఏనాటికి మర్చిపోలేను. దండం పెట్టుకొని నిజంగానే గాయత్రికి మూలమైనటువంటి బుద్ధిని ప్రచోదింపజేసింది అమ్మ ఆ సమయంలో. ఇప్పుడు దాంట్లో ఉన్నది అది, బుద్ధిని ప్రచోదింపజేయటం. గాయత్రి అంటే ఏమిటో, గాయత్రి యొక్క లక్షణం ఏమిటో, మన శరీరం గాయత్రిగా ఎట్లా అయిందో ఎట్లా భావించుకొని దాని బ్రహ్మ పదార్థాన్ని మనం ఇచ్చేసుకోవాలో అని. సరే నువ్వు రేపు పొద్దున్న ఇక్కడ అభిషేకం చేసుకుని వెళ్ళు ఉన్నది. అలాగేనమ్మా అన్నాడు, కాదని లేకపోయాను. సరే అప్పటికి నాకు లింగధారణ జరిగింది. మా ఇంట్లో ఉండేటటువంటి లింగధారణ దీని ప్రకారం ఎప్పుడూ కూడా శివలింగం ఎప్పుడు మెడలో ఉంటుంది. అది తీసి అమ్మకి చూపించాను. ఏది వాడిని ఇలా అంటే శైవ సాంప్రదాయం. ఆ సాంప్రదాయం మూలంగా లోపల ఒక లింగం ఉంటుంది. ఆ లింగం అమ్మ చేతిలో పెట్టుకుని దాని మీద కుంకుమ పూచి, చాలా బాగున్నాడు నాన్న, ఎంత ముద్దస్తున్నాడో, బుల్లిగా ఉన్నాడు, చిన్న శివలింగం, చాలా చిన్న మినియేచర్ రోల్ అని పెట్టి నువ్వు వెళ్ళి అభిషేకం చేసుకో. సరేనమ్మా. నేను నిజానికి ఆ రోజు సాయంత్రమే బయలుదేరి తిరిగి విశాఖపట్నం చేరుకుందాం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాను. కానీ ఆవిడిచ్చిన ఆజ్ఞ, అనుజ్ఞ,
ఆ రకమైనటువంటిది కాదని లేక సరే అక్కడే ఉండిపోయి ఆ మన్నాడు ఉదయం అభిషేకం చేసుకోవడానికి వెళ్తే అక్కడ శేషక్కయ్య ఉన్నారు. ఆవిడ అభిషేకం, ఇదేమిటి ఆడవాళ్ళేమిటి రుద్రాభిషేకం చేయించడం ఏమిటి అనుకున్నాను. ఏమో ఇక్కడ సాంప్రదాయం మనకు తెలియదు. మేము నేర్చుకున్న శైవ సాంప్రదాయంలో మగవారు తప్పితే రుద్రంని పఠించకూడదని మాకు నియమని చెప్పారు. ఏది తప్పో ఏది రైటో నాకు తెలియదు. సరే అక్కడ అభిషేకం చేసుకుని అమ్మ దగ్గరికి వెళ్తే మనస్ఫూర్తిగా అమ్మ బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి, నాన్న అప్పుడు భాద్రపద మాసం కదా, దసరాల్లో అమ్మాయిని కూడా నువ్వు తీసుకునిరా, పిల్లల్ని కూడా నువ్వు తీసుకురావాలి అంది. అయితే అప్పటికి ఏంటంటే మా శ్రీమతి సోర్చల దసరాల టైంకి వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నంలో అంతకు మునిపే ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అంటే, లేదమ్మా దసరాలో నాకు వీలవదు, దసరాలు అవంగానే నేను వస్తాను. సరే అంది అమ్మ. అక్కడ అమ్మ అనుజ్ఞ తీసుకొని నేను తిరిగి వచ్చాను. ఇది నా మొట్టమొదటిసారి అమ్మతో జరిగినటువంటి. తర్వాత ఇంకో విశేషం ఉంది. ఆ ముందు రోజు సాయంత్రం మేము మాట్లాడుతున్న టైంలో గరుడాద్రి గారు వచ్చారు. అప్పటికి ఆ రోజులు గరుడాద్రి గారిని ఎరగని వాళ్ళు లేరు. గరుడాద్రి గారు అమ్మతో వచ్చినటువంటి భక్తులకు కానీ బిడ్డలతో కానీ జరిగిన సంభాషణలన్నీ కూడా ఆయన రాసుకుంటూ ఉండేవారు. ఆయన వచ్చి ఏదో రాసుకోబోతున్నారు, ఎంతవరకు రాశారో ఏమో నాకు తెలియదు. అమ్మ మాత్రం ప్రత్యేకించి గరుడాద్రి గారిని పిలిచి, నాన్న ఏరు పొంగినట్టుంది, నువ్వు పోయి చూసిరా అంది. ఓంకార నది అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటిది ఏరు పొంగటం ఏంటి, ఈవిడెక్కడ కూర్చుని వీడు చెప్పడం ఏమిటి, ఏం లేదు ఈ మనిషి మా ఇద్దరికి అడ్డంగా మధ్యలో ఉన్నానని చెప్పి తప్పించడానికి ఈవిడ వేసినటువంటి ఒక మిషా అని చెప్పేసి నేను అప్పటికప్పుడు నా మట్టుకు నేనే అన్వయించుకొని అరే ఊరుకున్నాను. దీనికి ఇది ఎందుకు జరిగిందో తర్వాత, ఇది 1979లో జరిగింది, 82లో జరిగిన సంఘటన దీంతో పాటు క్రోడీకరించుకోవచ్చును, అది తర్వాత ప్రవేశపెడతాను. అమ్మ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనేంత విశ్వాసం మీలో కలగడానికి కారణం ఏంటి? చెప్తాను. ఇది జరిగిన తర్వాత ఆశ్వీజంలో దసరాలు భువనేశ్వర్లో నేను మా శ్రీమతితో పాటు పంచుకొని అక్కడి నుంచి సరాసరి ఇంటికి కూడా విశాఖపట్నంలో మళ్ళీ దిక్కుండా అదే రైల్లో వెళ్ళి బాపట్ల వెళ్ళి జిల్లెళ్ళమూడి ప్రవేశించాను. జిల్లెళ్ళమూడి అప్పుడు అమ్మ నా పైన, నా శ్రీమతి పైన, నా పిల్లలపైన చూపించినటువంటి మమకార అనురాగాలు ఇంకా మరి అద్వితీయం. నా వల్ల అటువంటి చెప్పగలిగేటటువంటి విశేషణ ప్రజ్ఞ పాఠవాలు నాలో లేవు. అయితే సూత్రప్రాయంగా ఒకటి చెప్పాలి కాబట్టి నేను మా అమ్మాయి ఇందిర దానికి అప్పటికి 5.5 సంవత్సరాలు. అరే భోజనాలకి అని చెప్పి అన్నపూర్ణాలయంలో అక్కడ కూర్చున్నాం. ఇద్దరికీ ఒకే పచ్చడి, అది మిరప్పళ్ళ పచ్చడి, కొరివికారం అంటాం మేము ఇక్కడ విశాఖపట్నం తల్లి, మరి అక్కడ ఏమంటారు మనకు తెలీదు. వడ్డించారు. వడ్డిస్తే నేను నోట్లో పెట్టుకుని చివ్వుమంది నాలిక. నా వల్ల కాదు దీన్ని ఈ కారాన్ని భరించడం అని చెప్పి మా అమ్మాయితో జాగ్రత్తగాను, చూడు ఇది కారం మిరప్పళ్ళ పచ్చడితో చేసింది, ఇది చాలా కారంగా ఉంటుంది, నువ్వు తినలేవు తల్లి అన్నాను. అంటే అమ్మాయి చాలా కమ్మగా ఉంది డాడీ అంది. ఒకే పచ్చడి పక్కనున్న 5 ఏళ్ల పిల్లకి కారం అనిపించలేదు, ఆ పక్కనున్న నాకు అప్పటికి 70 అంటే 30 సంవత్సరాలు పైచిలుకు, నాకు చాలా కారం అనిపించింది. ఏమిటి విశేషం? అయితే నేను తీసుకున్న దాంట్లో ఏమైనా మిరపకాయ కొద్దిగా ఎక్కువ అనిపించిందో, అది వేసుకున్న దాంట్లో తక్కువ వచ్చిందేమో అని దాన్ని అన్వయించుకున్నాను. కానీ అది తాలూకా అన్నపూర్ణాలయం మీద అమ్ముకున్నటువంటి అవ్యాజమైనటువంటి అనుగ్రహం అనే విషయం తర్వాత ఉత్తరోత్తరా నాకు తెలిసింది. కానీ అంచేత అదొకటి చిన్న సూత్రప్రాయంగా నేను చెప్పేది. ఆ తర్వాత నేను వెంటనే అప్పుడు మాతృశ్రీకి కంట్రిబ్యూట్ చేయడం అయింది, సంవత్సరం చందాగాను. వెంటనే ఇది దాదాపు అక్టోబర్లో జరిగింది అనుకుంటాను. నవంబర్ 19 హైమ పుట్టినరోజు కోటినామ పారాయణ కార్యక్రమాన్ని సంకల్పించారు. మొట్టమొదటిసారిగా రాచర్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో లక్ష్మణ యతీంద్రులు వారి తోటి, అరే దీనికి తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి నాకు ఎందుకో అనిపించింది. అయితే నాకు అప్పటికి లలితా సహస్రం మీద పట్టు కానీ దాన్ని ఎక్కువసారి మేము చదివింది కానీ లేదు.
సరే, అయితే నా అదృష్టం మరి ఏమిటో తెలియదు, నేను మన అయ్యగారు చక్రవర్తి గారు కలిసి ఇద్దరం పక్కపక్కన కూర్చొని ఈ లలితా సహస్ర పారాయణలో మా శ్రీమతి పిల్లలతోటి పాటుగా మా చెల్లెలు లలిత, అది కూడా నేను మా లలితా శాస్త్రం అంటే నాకు ఎందుకో సరదా, నేను వస్తాను. సరే అక్కడికి వెళ్ళామంట. వెళ్ళి ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నాం. అక్కడ జరిగిన విశేషం ఏంటంటే అప్పటికి అన్నపూర్ణాలయంలో ఇంకా ఏ రకమైనటువంటి అవతరణలు జరగలేదు, ఖాళీగా ఉండేది. అవన్నీ తుడిచి శుభ్రంగా కల్లాపు జల్లి అక్కడ ముగ్గులు పెట్టి అక్కడ కూడా వచ్చినటువంటి పారాయణ కర్తల్ని కూర్చోబెట్టడం అనవాయితీగా పెట్టారు. అక్కడ నేను చక్రవర్తి గారు పక్కపక్కనే కూర్చున్నాం. అమ్మ ఈ పారాయణ కార్యక్రమం జరుగుతున్న మధ్యలో ఒక్కసారి అటువైపుగా సందర్శించి అందరినీ చూసుకుంటూ అందరిని ఆశీర్వదిస్తూ కళ్ళతోనే సంజ్ఞలన్నీ అందిస్తూ వచ్చి సరాసరి నా ఎదురుగా నిలబడింది. నా దురదృష్టం అమ్మ నేను గ్రహించనే లేదు. అమ్మ అక్కడ ఉన్నటువంటి విషయమే నేను తెలియదు. పక్కన చక్రవర్తి గారు నా భుజం మీద తట్టి అమ్మ వచ్చింది అని అంటున్నా సరే నేను ఎంతసేపు ఈ అక్షరాల్లో మునిగి లలితాశాస్త్రం పారాయణలోనే మునిగిపోయాను, కానీ నాకు అమ్మ గురించి తెలియదు. తర్వాత అయ్యయ్యో అంతటా అమ్మే వచ్చి ఎదురుగుండా నిల్చుంటే నేను ఇంకా ఈ పుస్తకంలో ఎందుకు పడి ఉన్నానా అనేటువంటి ఆలోచన వచ్చి, అది అమ్మ అనుగ్రహమే. ఈ అనుగ్రహానికి నిగ్రహానికి సమర్థత ఆవిడే చేకూర్చాలి. లేకపోతే నేనేమిటి ఇన్నిసార్లు లలితాశాస్త్రం చేయడం ఏమిటి, సంస్కృతం మనం నోటంట పలకడం ఏమిటి, ఇది అన్నీ గొప్ప విశేషంగా భావించాను. ఇక ఆ పైనుంచి 15 రోజుల లోపల లేకపోతే 2-3 నెలల మధ్యలో కేశవన్నయ్య, కేశవ శర్మ గారు, తర్వాత అయ్యగారు ప్రసాదరావు గారు పోస్ట్ మాస్టర్ అనేవాడు, వీళ్ళందరూ కలిపి మన కామేశ్వరరావు గారు, తర్వాత సన్యాసరావు జీవిడి సన్యాసరావు గారు అందరం కలిసి లలితా సహస్రం మనం ఇక్కడ ఏదో చెప్పించుకుంటే బాగుండు అనేటువంటి ఆలోచన వచ్చింది. సరే కేశవన్నయ్య సరే ఇంక వీళ్ళని వాళ్ళని ఎందుకు ఆ సరాసరి అమ్మనే పోయి అడుగుదాం అన్నారు. సరే అమ్మని అమ్మ లలితా సహస్రం ఏదో మెకానికల్గా మేము చేసేస్తున్నాం, ఏమిటో రోకళ్ళ పాటలో దంచుకెళ్ళిపోతున్నాం తప్పితే మాకేం తెలియదు. ఎవరి చేత ఎవరైనా దానికి భాష్యం చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు. బందరు పోయి రంగడిని అడగండి అన్నది. ఏమిటి బందరేమిటి రంగడేమిటి, ఏదో సంతక చీటీ లచ్చింగాజులు అన్నట్టుగా మేము ఆలోచించి, సరే అప్పటికి కేశవన్నయ్యకేమో ఎల్ఐసిలో పనిచేయడం మూలాన మచిలీపట్నంలో బందర్లో ఇంకో ఆయన కేశవరావు అని చెప్పి ఆయన ఉండేవారు. ఆయనతో పరిచయంతో ఆయనకు ఉత్తరాలు రాసి సంప్రదించి మొత్తం మీద అక్కడ కనిపెట్టి, ఓహో సంస్కృతాంధ్రాల్లో 18 మొత్తం క్షుణ్ణంగా పరీక్షించి మొత్తం ఆయన చెప్పగలిగినటువంటి వ్యక్తి మల్లాప్రగడ శ్రీరంగారావు గారు అని చెప్పి గ్రహించి, సరే వారి దగ్గరికి వెళ్ళి కేశవన్నయ్య వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. వారు అప్పటికే చాలా కార్యక్రమాల్లో నిర్వహణలో ఉండటం మూలాన వారు చాలా మర్యాదగా చెప్పారు. ఆయన బాగానే ఉంది, విశాఖపట్నం వచ్చి చెప్పాలి నాకు మనసులో ఉంది, అయితే ప్రస్తుతం నా వల్ల కాదు, కనీసం దీనికి మీరు 4-5 నెలలు ఆగవలసి ఉంటుంది అన్నారు. మాకు కోపం వచ్చింది. ఏమిటి మేము విశాఖపట్నం నుంచి వెళ్ళి లలితాశాస్త్రం చెప్పమంటే ఆయన ఎంత ఇదేమిటాడు. మనం సరాసరి వెళ్ళి అమ్మకు కంప్లైంట్ చేసాం. అమ్మ ఆయన రంగారావు గారిని మేము సంప్రదించాం, ఆయనేమో చెప్పట్లో వీలవుతున్నారు, 4 నెలలు పడుతుందన్నారు. అమ్మ చాలా స్వల్పంగా తీసుకుని ఈ విషయాన్ని, అది చిన్నపిల్లలు నాకు చాక్లెట్ ఇవ్వలేదు అమ్మమ్మ అన్న పద్ధతిలో తీసి పారేసి, మీకు వచ్చిన తొందర ఏం లేదు, వాడు ఎప్పుడు వస్తే అప్పుడే చెప్పించుకోండి అని. సరే ఆవిడ కన్నా చెప్పేసి ఆయన చెప్పిన ప్రకారం అమ్మ చెప్పిన ప్రకారమే ఆయన కార్యక్రమాలతో వాడు క్రోడీకరించుకొని దాదాపు ఏప్రిల్ మేలో వివేకానంద హాల్ విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఏర్పాటు చేయించాం. వారు దాదాపు ఎన్ని రోజులు చెప్పారో నాకు గుర్తులేదు, మొత్తం లలితా సహస్రం అంతా పూర్తి చేశారు. అంతా చాలా బాగుంది. అవన్నీ మొత్తం టేప్లో రికార్డ్ చేసి అవన్నీ పెట్టుకొని చాలా బాగున్నాయి కొని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ చాలా బాగా చెప్పారు, మాకు ఆలోచన వచ్చింది, దీన్ని పుస్తకానిగా రాస్తే ఎంతో బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది కదా అంటే ఆశ్చర్యం. అమ్మ ఆహా అంత బాగా చెప్పాడు వాడు, ఏది ఇక్కడికి పంపించండి నేను వింటాను అంటే సరే మరి రంగారావు గారిని ప్రోత్సహించి
అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గర మరి 40 రోజుల దాకా దాదాపు చెప్పించుకున్నాడు. చెప్పించుకున్న తర్వాత అమ్మ జేమ్స్ ద్వారా అవి కూడా రికార్డ్ చేయించింది. వేయించిన తర్వాత మేము ఒకసారి వెళ్ళి కాకతాళీయంగా అమ్మ విన్నావా? విన్నాను నాన్న, వాడు విశాఖపట్నంలో కన్నా ఇక్కడ బాగా చెప్పినట్టు నాకు అనిపిస్తోంది అంటే, అమ్మ ప్రత్యక్షంగా నీ సమక్షంలో చెప్పించుకున్న తర్వాత నీవే ఆయన వాక్లో ఉండి నువ్వు మాట్లాడించుంటావు అని చేతి తప్పకుండా ఉంటాయి. నీ చెప్పేది అది కాదు, అది మీరు వినాలని అని మొత్తం ఆ క్యాసెట్ల సెట్ అంతా మాకు ఇచ్చి మమ్మల్ని అందరినీ వినమని ఈ కమిటీలో ఉన్నటువంటి నన్ను, చక్రవర్తి గారిని, ప్రసాదరావు గారిని, జీవిడి సన్యాసరావు గారిని, కామేశ్వరరావు గారిని, వీళ్ళందరినీ దాదాపు ఆవిడ మాకు ఆజ్ఞ ఇచ్చి సరే అవన్నీ కూర్చొని కేశవ శర్మ అన్నయ్యతోటి చేసుకొని రోజుకు అదే 3 రోజులకి 3 క్యాసెట్లు లెక్కగా ఒకళ్ళు ఇచ్చి ఆ 3 ఇస్తే కానీ మళ్ళీ తర్వాత 3 ఇవ్వకుండా ఇలాగ ఏర్పాట్లు చేసుకొని మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే, శ్రీరంగారావు గారి భాష్యం మేము వివేకానంద హాల్లో విన్నది, ఆ పైన మళ్ళీ జిల్లెళ్ళమూడిలో రికార్డ్ చేసినటువంటి క్యాసెట్స్ అన్నీ వినడం, ఇవి రెండు వీటిల్లో కంపేర్ చేసుకోవడం, వీటి మీద మేము ఆలోచన చేసుకోవటం, దీని మూలాన లలితా సహస్రం మీద అవగాహన మాకు పెరిగిందని మాత్రం నిర్ద్వందంగా నేను చెప్పగలను. బాగుంది. అంటే అమ్మ ఒక రకంగా లలిత సాధన మీకు అందించిందేమో. మీరు ఏమో కాదు, ఇందులో సందేహం లేదు, ఆవిడే అందించింది. లేకపోతే ఈ నోటంటే అటువంటి మహాసంస్కృత పదాలు పలకడానికి కూడా మాకు అర్హత లేదు. ఆవిడకి అనుగ్రహం మూలానే ఆవిడ పలకగలిగాం. ఇంకో విశేషం ఏంటంటే, ఇన్నిసార్లు చేస్తున్నా సరే లలితా సహస్రం మాకు దాదాపు చెప్పాలంటే నెల 15 రోజుల కంఠస్థాయింతో పుస్తకం లేకుండా చదవగలిగేటటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళని ఇచ్చింది అంటే పుచ్చుకున్నాము అంటే ఆవిడ అనుగ్రహం తప్ప అన్యథా మనకేమీ లేదు. బాగుంది. మీరు జిల్లెళ్ళమూడి ఈ రకంగా బాగా సన్నిహితమైనారు జిల్లెళ్ళమూడికి, అమ్మకు. మరి హైమను గూర్చి కానీ నాన్నగారిని గూర్చి కానీ మీకు ఏమన్నా అనుబంధం ఏర్పడ్డదా? ఇచ్చింది. నేను 79లో జిల్లెళ్ళమూడి సందర్శించినప్పటికీ హైమ శారీరకంగా అక్కడ లేదు. ఆమె గురించి వినటమే కానీ ఫోటోల్లో చూడటమే కానీ ప్రత్యక్షమైనటువంటి సంభాషణ కానీ ప్రత్యక్షమైన కార్యక్రమం కానీ లేదు. అయితే ఒకానొక విశేషమైనటువంటి ఒక రోజుని నేను సంధ్యావందనం చేసుకొని, ఆ రోజు ఎవరిదో మా దగ్గర బంధువులది ఉపనయన కార్యక్రమానికి ముందుగా మా కుటుంబం అంతా వెళ్ళిపోయారు. నేను సంధ్యావందనం చేసుకొస్తాను, గడి లేట్ అవుతుందని చెప్పేశాను. నేను సంధ్యావందనం పూర్తి చేసుకునేసరికి కాలింగ్ బెల్ కొట్టారు. సరే తలుపు తీసరికి ఒక అమ్మాయి దాదాపు 22-23 సంవత్సరాల వయసులో, మెడలో ఒక వెండి పళ్ళెం, దాంట్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఆ పక్కన ఒక చిన్న తిరుపతి హుండీకి మన ముడుపులు ఉంచుకునేటటువంటి చిన్న హుండీ, ఒక చిల్లర డబ్బులు. తిరుపతి వెళ్తున్నాం, సహాయం చేయడానికి చేస్తే బాగుంటుంది, ఇవ్వండి. సరేనమ్మా ఉండు అని చెప్పేసి లోపలికి వెళ్ళి జేబులో ఉన్న ఒక 2 రూపాయలు కాసులో వేశాను. ₹2-2 సర్దుకునే మనిషిని కాను నేను. అందరి ఇళ్ళకి వెళ్ళను, అయిన వాళ్ళ ఇంటికే వెళ్తాను, 5 ఇళ్ళకే వెళ్తాను. ₹5 అందులో వెయ్యవలను. ఒక విధంగా కోపం వచ్చింది. సాధారణంగా ముడుపులు చెల్లించుకునేవారు, ఇట్లా వచ్చినవాడు మొక్కుబడి తీర్చుకునేవారు, మనం ఎంత ఇస్తే అంత పుచ్చుకునేటటువంటి సంప్రదాయంలో గురించి తెలిసిన వాడిని. వీరంతా నేను ఏదో పెద్ద లెక్క చెప్పినట్టు, లేకపోతే ఒక కథ చెప్పినట్టు అందరి ఇళ్ళకే వెళ్ళను, అయిన వాళ్ళ ఇంటికే వెళ్తాను, 5 ఇళ్ళకి వెళ్తానంటే మళ్ళీ వెంటనే ఆలోచన. అయిన వాళ్ళ ఇంటికి వెళ్తానంటే మనకు బాగా ఎరిగిన వాళ్ళ తాలూకా బంధువులు కారు కదా, కేవలం మొక్కుబడి ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే అక్కడికి వెళ్ళాలని కొంతమంది తీర్మానం చేసుకుని అటువంటి దీంట్లో ఉంటారు. అందుకని అమ్మాయి మరి ఎవరి తాలూకా అమ్మా నువ్వు అని అడిగాను. తోట సుబ్బారావు గారి చెల్లెలు అన్నారు. ఎందుకంటే మా కాలనీలో అక్కడికి నాకు తెలిసినంత వరకు కనీసం 10-12 మంది సుబ్బారావులు ఉన్నారు. అయితే మన్ని తికమక పెట్టడానికి బ్రహ్మాండం బదులు తోటను అక్కడ పెట్టి డోలాయ మానసమైనట్టు మనసులో పడేసింది. అయినప్పటికీ బ్రహ్మాండం సుబ్బారావు గారి చెల్లెలు అన్న విషయం ఏమాత్రం గుర్తు రాలేదు. ఏ తోట సుబ్బారావు గారమ్మా అన్నాను. తోట సుబ్బారావు గారి చెల్లెలు.
సరే ఇంక ఈవిడితో మనం ఎందుకు మీమాంస పెంచుకోవడం అని చెప్పేసి మొట్టమొదటి వేసినటువంటి 2 రూపాయలు 3 రూపాయలు నాకు గుర్తులేదు, మళ్ళీ వెళ్ళి ఇంకో 5 రూపాయలు తీసుకొచ్చి అమ్మా చండి అంటే మంచి అవుతుంది, నేను వచ్చానన్న విషయం గుర్తుంటుందిలే నీకంది. ఆశ్చర్యంగా ఆవిడ వైపు చూసి ఏమిటి రకమైనటువంటి అనుకోని కథనం ఏమిటి, అనుకోని విమర్శ ఏమిటి, అనుకోకుండా ఈ రకమైనటువంటి విషయం నాకు చెప్పడం ఏమిటి అప్రస్తుతం అనుకుంటూ నేను లోపలికి వెళ్ళి నా బట్టలు మార్చుకొని నేను బయటకు వచ్చి ఈ మధ్యలో నేను బట్టలు వేసుకొని చొక్కా వేసుకుంటాను గుర్తొచ్చాను. సుబ్బారావు చెల్లెలు అని చెప్పారు ఆవిడ. చెల్లెళ్ళ నుంచి హైమవతి గారు కాదు కదా అని. అయితే హైమని నేను ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, ఆవిడని పోల్చుకునేటటువంటి ఏదో ఫోటోల్లో చూడడం, కాకతాళీయంగా ఇంటికి వచ్చిన మనుషులు ఆ పోలికలు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు లేవని నా వల్ల కాదు చెప్పటం. సరే ఈ మనిషి మొక్కుబళ్ళు ఎప్పుడైతే తీసుకుంటా వచ్చిందో ఈ పక్కనే 2-3 వీధుల్లో ఉంటుందనే ఉద్దేశంతో సరాసరి స్కూటర్ వేసుకొని మొత్తం 3 వీధులు తిరిగాను, ఎక్కడ కనబడలేదు. అరే అయితే అప్పుడు పోస్ట్ మాస్టర్ గారితో ఇలా అంటే ఇంకెవరు హైమే అన్నారు ఆయన. ఓహో హైమే ఇలా కూడా వస్తుందన్నమాట అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇది హైమే గురించి వచ్చాను. తర్వాత అన్నయ్య అడిగింది నాన్నగారి విషయం. నాన్నగారు సాధారణంగాను ఆ కరణం గారి జాగాల పక్కన ప్రస్తుతం కళ్యాణ మండపం ఉన్నటువంటి ప్రదేశంలో బ్యాడ్మింటన్ ఆడుతుండేవారు. అంటే వారి బ్యాడ్మింటను అవతల వైపు మునసబు గారు ఆడుతుండే చూసి ఏమిటి అమ్మకి సాక్షాత్తు అడిగట్టినట్టు మహనీయులంటే ఈయన ఆవిడ పార్వతీదేవి అమ్మవారే అయినప్పుడు ఈయన సాక్షాత్తు దక్షిణామూర్తి తప్ప ఇంకోడు కాదు. అయితే మనని మభ్యపెట్టడానికి ఆ విధంగా మనతో పాటు ఆటలాడుతున్నట్టు పాటలాడుతున్నట్టు బంతులేస్తున్నట్టు ఆయన కనిపిస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను. ఆయన మీద గౌరవంగానే ఉండేవాడిని. ఒకసారి మా చిన్నాన్న, ఆయన ఎంత అమాయకులు అంటే ఇప్పటికీ చాలా అమాయకులు, ఆయన అమాయక చక్రవర్తి కింద లెక్క. జిల్లెడమూడి వెళ్ళమంటే ఆయన వెళ్ళారు. వెళ్ళి సరాసరి బయటకు వస్తూ ఆయన ఆ రోజుల్లో రిజర్వేషన్లు అవి సరిగా ఎవరికి తెలియవో ఏమిటను సరాసరి ఇంకెవ్వరూ దొరకనట్టు నాన్నగారికి ఎదురుగుండా వెళ్ళి అయ్యా నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, ఏదో పెద్ద లండన్ నుంచో ఇంగ్లాండ్ నుంచో దిగినట్టుగా, నాకు విశాఖపట్నం వెళ్ళాలి, బాపట్లలో ఎలాగా? ఏమక్కర్లేదు, మీరు బాపట్ల వెళ్ళి మామూలుగా జనరల్ టికెట్ తీసుకోండి, ఆ రైలు వస్తుంది, కంపార్ట్మెంట్ ఎదురుగుండానే అవుతుంది, మీరు లోపలికి వెళ్తే మీకు రిజర్వేషన్ దొరుకుతుంది, మీకు సీట్ అకామిడేషన్ ఇస్తారు. సరే ఆయన అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, ఆయనకు నమస్కారం కూడా పెట్టలేదు, చాలా థ్యాంక్స్ అని చెప్పారట మా చిన్నాన్నగారు అని. సరే బాపట్ల వెళ్ళారు. బాపట్ల వెళ్ళి టికెట్ కొనుక్కొని నిల్చుంటే సమంగా వీళ్ళు ఎదురుగుండానే 3 టైర్ కోచ్ ఆగటం, అందులోంచి టీసీ వచ్చి విశాఖపట్నం కోట ఎవరో రాలేదు మీకు కావాలని అడగడం, అవునని ఈయన తల పంకించడం, ఈయన లోపల పెట్టి అకామిడేట్ చేయడం. అప్పుడు ఇవి మా చిన్నాన్న విశాఖపట్నం వచ్చిన తర్వాత నాతో చెప్తే నేను దీంతో క్రోడీకరించుకొని వెనక్కి లా వచ్చేసి సాక్షాత్తు దక్షిణామూర్తి వారు వచ్చి ఆ రకం ఇచ్చేసిన తర్వాత రైలు ఆక్కేంచేస్తుంది, టీసీ దిక్కేంచేస్తాడు, టిక్ రిజర్వేషన్ జరిపించక అట్లా ఊరుకోగలడు అని చెప్పి ఆలోచించుకొని ఆయన గురించి మహామహిమగా అది ఆ విషయాన్ని ఇప్పటికీ అప్పటికి గుర్తుంచుకునే మర్చిపోలేని విషయం. ఆశ్చర్యమే, హైమా నాన్నగారు కూడా అనుభవాలు మనకి ఇవ్వడం అనేటువంటిది. అంతేకాకుండా ఇక్కడ మీరు అధ్యయన పరిషత్తులు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అధ్యయన పరిషత్ తరఫున సర్వీస్ చేస్తున్నారు. అట్లాగే అక్కడ విశ్వజననీ పరిషత్తు ఉన్నది. విశ్వజననీ పరిషత్తు తరఫున కొంత జరుగుతున్నది కార్యక్రమాలు. వాటిలో మీ ఇన్వాల్వ్మెంట్ అంతా? వాటిలో చెప్పాలంటే విశ్వజననీ పరిషత్ తోటి మా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. అయితే 1900 వజ్రోత్సవం 83 కదా, వజ్రోత్సవ కార్యక్రమానికి ముందుగా మేము శ్రీమాత కన్స్ట్రక్షన్ మొదలుపెట్టడం, శ్రీమాత కన్స్ట్రక్షన్ విషయంలో శ్రీమాత బిల్డింగ్ అని అక్కడ గెస్ట్ హౌస్ జిల్లేళ్ళు అందరూ ఎరిగింది కడుతున్నప్పుడు మమ్మల్ని ప్రొఫెషనల్గా కొంచెం ఇంజనీర్ కాబట్టి సర్వలింగ్ గారు మీరు వెళ్ళి అక్కడ దాన్ని కొంచెం చేయాలి, కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి అక్కడ. సరే ఏదో ఆ రోజుల్లో మేము చేసే ప్రాజెక్టులతో కంపేర్ చేస్తే ఒక గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చాలా స్వల్పమైనటువంటి విషయంగా మేము పరిగణించేవాళ్ళం.
కానీ ఇప్పుడు అది ఎంతో ఎక్కువగా పరిగణిస్తున్నాను. సరే ఒక 2 రోజుల కన్నా నేను ఉండను అన్న ఉద్దేశంతో 2 రోజులు ఉండి అక్కడికి వెళ్ళి ఇది చేశాను. మన అదృష్టం, అమ్మ అనుగ్రహం. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అన్ని ఆటంకాలే, ఏది జరగనివ్వదు. ఇసుక ఉంటే ఇటుక ఉండదు. ఇటుక ఇసుక 2 ఉంటే ఆ సుబ్రహ్మణ్యం అని ఒక మేస్త్రి గారు ఉండేవారు. ఆయన ఏదో పని మీద ఆయన స్వకార్యాల గురించి ఆయన బాగపట్ల వెళ్ళి లేకపోతే పందేళ్లపల్లి వెళ్ళి ఇటు అటు ఆయన పడికెడుతుండేవారు. సరే ఒక 2 రోజులు ఉన్నాను. అయితే ఇక్కడ మాకేంటి పెళ్లివారిలో పొద్దున్నే 7:30 అయ్యేసరికి శుభ్రంగా టిఫిన్లు, కాఫీలు, రెండోసారి మళ్ళీ కాఫీలు, వీటికి ఏమీ లోట్లేదు. 11:30 అయ్యేసరికి శుభ్రంగా భోజనాలు. మాకు ప్రత్యేకంగా ఏమైనా కొంచెం కాస్త నేర్చుకో లేకపోతే కాస్త గట్టిగా తోడుకున్న మజ్జిగో పెరుగో వేయటం, వడ్డించడం, ఇవన్నీ మరి అమ్మ అనుగ్రహం కాక అమ్మ ఇన్స్ట్రక్షన్లు కూడా జరిగి ఉంటాయని అమ్మ అనుమానం. ఇవి జరిగింది. ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఊరికే 30 శుభ్రంగా భోంచేస్తాం తప్పితే మనం చేస్తున్న కార్యక్రమం ఏం లేదని చెప్పేసి నాకు కొద్దిగా ఒక రకమైనటువంటి ఇది వచ్చేసి, అమ్మ నేను ఉండి చేయగలిగింది నాకేం కనబట్టలేదు, నువ్వు సెలవిస్తే నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. అదేంటన్నా వచ్చిన పని పూర్తి చేయకుండా ఎట్ట వెళ్తావు అంది. అంటే ఏంటి మనం ముందరకాలం ముందు వెళ్ళవు అనే విషయం ఆవిడే ముందు ధృవీకరిస్తోంది అనే ఉద్దేశంతో, సరే అయితే దొరికింది ఈవిడ అనే ఉద్దేశంతో ఆడు కాళ్ళు పట్టుకొని, అమ్మ జరిగేలా నువ్వు చూడు, పని 2 అడుగులు ముందుకు జరిగితే నేను మరో 2 రోజులు ఉండడానికి నాకు అవకాశం ఉంటుంది, ఉండాలని కూడా అనిపిస్తుంది కదా. అవునని లేదు, కాదని లేదు. అమ్మది కార్యంలో చూపించడమే కానీ కబుర్లు చెప్పే మనిషి కారు కదా. సరే ఆ రోజు మధ్యాహ్నం నుంచి అడక్కండి అమాంతం సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి ఊడిపడ్డాడు గాలిలోంచి. ఓ పక్క నుంచి పందిళ్ళపల్లి నుంచి ఇంటికి వచ్చేసింది. ఏదో ఏరు పొంగింది ఇసుక రాదన్నటువంటి ఇసుక లారీలు వచ్చేసాయి. మొత్తం సామాన్లన్నీ కుప్పించినట్టు అన్నీ తయారైపోయాయి. అంతా సిద్ధమే. ఇంకేముంది పని నడిపించడం అని చెప్పాను. మనం మొదలుపెట్టాను. సాయంత్రం వెళ్ళి ఎంతో మనస్ఫూర్తిగా ఆనందంగా స్నానం చేసి పూజ చేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ 4 పక్కల నుంచి కార్యక్రమం మొదలైంది, చాలా సంతోషంగా ఉంది. అరే నాన్న 4 పక్కల నుంచి కార్యక్రమం అయితే మరో 4 రోజులు ఉంది అంటే కాదనలేను, అవునలేను. అయితే అక్కడ ఉండి అట్లా పూర్తి చేసుకొని అప్పుడు ఆ రోజుల్లో మేము అనుకునే వాళ్ళం, ఏమిటి ఇక్కడ ఓ పేపర్ లేదు, రేడియో రాదు, కరెంటు ఉండదు, ఎందుకు ఇక్కడ మన ఇట్లా ఈవిడ భరించబడుతోంది అని చెప్పి అనుకున్నాం. కానీ ఈ రోజుని కేవలం ఆవిడ ఒళ్ళో మన అక్కడ కూర్చోబెట్టుకుని ఆవిడతో గోరుముద్దలు తినిపించడానికి, ఆవిడ చేతితో తీర్థప్రసాదాలు మనకి ప్రసాదం చేయడానికి తప్పితే ఇంకో రకమైనటువంటి అన్యమైనటువంటి విషయంలో ఆవిడకి సంబంధం లేదు. అందుకే ఆవిడ ఇక్కడ ఉంచింది, మనని నేర్పించింది, మనకి ఈ కట్టుబడి కలిగించింది, ఈ అనుగ్రహాన్ని ప్రసాదించింది అన్న ఉద్దేశంతో ఈరోజు ఏ రోజుకి ఏ జన్మకి నేను మర్చిపోలేని విషయం. నిజంగానే. ఎందుకంటే జిల్లెళ్ళ మూడులో ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. అమ్మ ఏ రూపాన మనల్ని అక్కడ ఉండేట్టుగా చేస్తుందో కూడా మనం చెప్పలేము. మనం ఏదో ఘనకార్యం చేయాలని అనుకుంటాం కానీ అది జరిగే పని కాదు. ఆమె మనల్ని అక్కడ ఉంచాలి అని అనుకుంటే ఏదో ఒక మిష అంతే దాన్ని అట్టి పెడుతుంది, మనల్ని అక్కడ ఉండేట్టుగా చేస్తుంది. కనుక ఆ అదృష్టాన్ని మనకు కలిగించింది అన్న విషయం ఇప్పుడు స్ఫురిస్తుంది. అప్పుడు తెలియదు మనకు. అప్పట్లో దాని విలువ తెలిసేది కాదు. రెండోది, అమ్మ దగ్గర కూర్చుంటే ఆ ఆనందంలో మనం తన్మయమైపోతాం తప్ప మనం ఎందుకు అమ్మ దగ్గర కూర్చున్నాం, ఎందుకు వచ్చాము, అదిగో ఇది అడగాలి అది అడగాలి, ఇవి కూడా ఏం అనిపించవు. ఆ తన్మయత్వంలో మనం చూస్తుంటాను కదా, ఆమె వేసేటువంటి మాయలో మనకి ఏం తెలియదు, ఆనందం తప్ప. నవ్వుతూ హాయిగా అట్లా అమ్మను చూస్తూ కూర్చుంటాం తప్ప మనకేం అనుభవించదు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.